మేషరాశి జాతకులు తస్మాత్ జాగ్రత్త. ఇక నుండి మీ జీవితంపై శ్రద్ధ తీసుకోకపోతే అంతే సంగతులు. మీరు ఇబ్బందుల పాలు అవబోతున్నారు. రాహు కేతువుల వలన ఇటువంటి ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయి. ఒక సమస్య తీరింది అనుకునే లోపే ఇంకొక సమస్య మొదలవబోతుంది. ఏలిన నాటి శని అనేది మొదలయ్యింది. శనిదేవుని అనుగ్రహం మీపై ఉండాలంటే మీరు మీ జీవితంపై ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. క్రమశిక్షణగా ఉండాలి. ఎప్పుడైతే క్రమశిక్షణ తప్పుతారో ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలా కూడా మీరు నష్టపోతారు. శనిదేవుని అనుగ్రహం ఉండాలంటే మీరు మీ జీవితంలో ఎంతో క్రమశిక్షణగా ఉండాలి. శనిదేవుని అనుగ్రహం మీపై ఉంటే మీరు జీవితంలో ఆర్థికంగా ఎంతో శక్తివంతంగా మారతారు. అన్ని విధాలుగా మీ జీవితం ఎంతో బాగుంటుంది. వీలు కుదిరినప్పుడు శనివారం నాడు మీ దగ్గరలోని దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్లి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శనిగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దేవాలయంలో ఉన్న పేదవారికి నలుపు రంగులో ఉన్న వస్తువు గాని పదార్థం గాని దానం చేయండి. మీకు ఇంకా ఇతరత్రా ఏ జ్యోతిష సందేహాలున్నా గురువుగారిని సంప్రదించండి.